హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ చిప్స్ అండి. మనం బయట షాప్లో కొంటూ ఉంటాం కదా చిప్స్, అదే టేస్ట్తోనే క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారా చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఆలు అనేవి తెచ్చుకున్నానండి. ఈ ఆలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి, లైట్ పింక్ కలర్లో ఉంటాయి. ఇవి మనకి మామూలుగా దొరికే ఆలు అండి. దీంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అలాగే మన ఆలులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిప్స్ అనేవి అంత బాగా రావు. సో నేను ఈ చిప్స్ చేయడానికి ఈ ఆలు తీసుకొని వచ్చానండి. ఈ ఆలుకుండే పీల్ అంతా నీట్గా తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మీ దగ్గర చిప్స్ చేసే చిప్స్ మేకర్ ఉందనుకోండి, దాంతో చేసుకోండి. నా దగ్గర ఇదే ఉంది. నేను దీంతో ఇలా ఆలు స్లైసెస్ అన్నింటినీ ఇలా చేసి పెట్టుకున్నానండి. ఆలు స్లైసెస్ అన్నింటినీ ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా వేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని చిప్స్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆలు చిప్స్ అనేవి, ఆలు అనేది మనం చూసి తెచ్చుకోవాలి. ఇలా ఈ ఆలు స్లైసెస్ అన్నింటినీ వాటర్లో వేసి ఒక 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకోవడం వల్ల ఆలులో ఉండే స్టార్చ్ అంతా నీట్గా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఈ ఆలు స్లైసెస్ అన్నింటినీ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చూసారా వాటర్ అనేవి నీట్గా ఉన్నాయి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్ పైన ఇంకొక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత ఈ ఆలు స్లైసెస్ అన్నిటినీ విడివిడిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 20 నిమిషాలు ఆరబెడితే సరిపోతుందండి. బాగా ఆరిపోతాయి. నాకైతే ఒక 20 నిమిషాలు పట్టింది. చూడండి ఆలు స్లైసెస్ అనేటివి బాగా ఆరిపోయాయి. తేమ అనేది లేకుండా బాగా ఆరిపోయాయి అన్నమాట. ఇలా ఆరిన వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి రెడీ అయినట్టు. సో బాగా ఆరిపోయాయి. ఇప్పుడు మనం ఈ ఆలు స్లైసెస్ అన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలండి ఆయిల్. హై ఫ్లేమ్ మీద ఈ ఆలు చిప్స్ అన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆలు చిప్స్ రెడీ అయిపోతాయండి. మామూలుగా ఇలా చిప్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా, అలాగే మనకు కూడా టీ టైంలో కూడా ఈ చిప్స్ తింటే చాలా బాగుంటాయి. ఇంట్లోనే వీక్లో ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతాయి. ఈ చిప్స్ అనేవి ఎలా వేగాయని తెలుస్తాయంటే మనకి ఆయిల్ బబుల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత ఈ చిప్స్ అన్నీ బయట తీసేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఏదైనా టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఈ చిప్స్ అన్నింటినీ వేసేసుకోవడమే. ఇలా అన్నింటినీ కూడా మనం చిప్స్ అనేవి ఫ్రై చేసేసుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ అండి, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఈ ఆయిల్ బబుల్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం చిప్స్ అనేవి బయటికి తీసేయాలి. తొందరగా తీసేసామనుకోండి కొంచెం మెత్తగా అనిపిస్తాయి అన్నమాట. కొద్దిగా వేగడానికి టైం పడుతుంది ఈ చిప్స్. చూసారా కలర్ కూడా చేంజ్ వచ్చింది. ఇలా మనం చిప్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీక్లో ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 ఆలు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఆలు చిప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయనేది. చూసారా ఇలా పట్టుకుంటే బాగా క్రంచీగా వస్తున్నాయండి. సో మీరు కూడా ఈజీగా చేసేసుకుంటారు అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం టిష్యూ పేపర్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అలాగే కారం వేసుకుంటే మన ఆలు చిప్స్ రెడీ అయిపోతాయి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కారం అండి. మనం కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ పిల్లలు కొద్దిగా చేంజ్ ఉండాలి కదండి, చిప్స్ చేస్తున్నాం కదా, ఆలు చిప్స్లోకి
కొద్దిగా చాట్ మసాలా వేస్తే మన బింగో చిప్స్ ఉంటాయి చూసారా, టేస్ట్ అదే టేస్ట్ ఉంటుందండి ఈ చాట్ మసాలా వేయడం వల్ల. ఇలా ఉప్పు, కారం, చాట్ మసాలా వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన ఆలు చిప్స్ రెడీ అయిపోయాయండి. ఇవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్గా తినేసేయచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.